హలో హాయ్ దిస్ ఇస్ ప్రసన్న సాయి. ఇదే ఎగ్ బిర్యానీ రెసిపీకి లాస్ట్ పార్ట్ అనమాట. సాల్ట్ యాడ్ చేశానని చెప్పాను కదా, ఇదిగోండి సాల్ట్ యాడ్ చేస్తున్నా. కొంచెం మిక్స్ చేసుకొని ఇంకా నయ్యం రెసిపీ అంతా అయిపోయిన తర్వాత గుర్తు రాలేదు నేను సాల్ట్ వేయలేదని. Oh my god, కరెక్ట్ చేసి చెక్ చేసుకొని వేసా. it looks so yummy. నెక్స్ట్ చెప్పాను కదా, 1 గ్లాస్ రైస్కి Add some కుక్కర్లోనైతే కొత్తిమీర. 1.5 గ్లాస్ వాటర్ తీసుకోండి. మామూలుగా ఇలా బాండీలో మామూలు గ్యాస్ మీద చేసే వాళ్ళైతే 2 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకోండి. 1 గ్లాస్ రైస్కి నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. పుదీనా నా దగ్గర లేదు, మీ దగ్గర ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నా, సో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. అవి మసలే వరకు పెట్టాలి. ఒకసారి మిక్స్ చేసి క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మనం రైస్కి వాటర్ ఎలా అయితే మసాలా పెడతామో దీనికి కూడా అలానే మసాలా పెట్టాలి. ఇప్పుడే ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ సాల్ట్ వేసుకోండి. నేను చెక్ చేసి మళ్ళీ సాల్ట్ వేసాను, అది మిస్ అయింది. అండ్ ఇక్కడ వాటర్ మసులుతుంది చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. నేను కూడా న్యూనే యూట్యూబ్కి, సో రెసిపీస్ పెడుతూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ మీ. వాటర్ మసులుతుంది. నేను ఆల్రెడీ కడిగి పెట్టాను రైస్ని. పౌడర్స్ గట్రా మిక్స్ చేస్తారు కదా, సో రైస్ని యాడ్ చేసుకుందాం. రైస్ని యాడ్ చేశాను. ఇక్కడ మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాం. రెసిపీ బాగా వచ్చింది, కాకపోతే నాకు రైస్ కొంచెం పదును అనిపిస్తే లైట్గా వాటర్ జిమ్మి మళ్ళీ ఒకసారి కింద అట్ల పెనం పెట్టి పైన మూకడు పెట్టాను, కొంచెం దమ్ ఇచ్చినట్టు ఉంటుందని. సో అప్పుడు బాగానే అయిపోయింది. టేస్ట్ చేశారు మా వారు, చాలా బాగుందన్నారు. నేను లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉండిపోతే అది వేసాను. నాకు దగ్గరగా 15 minutes పట్టింది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రసన్న సాయి ఫర్ ఎవర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.